శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నోరూరించే వంటలతో బోలెడంత ఎంటర్టైన్మెంట్ తో సరదాగా విశాఖపట్నంలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. ఓకే అండి, మరి ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఈ రోజు కూడా టేస్టీగా వంటలు చేయడానికి. మరి వాళ్ళలో నుంచి ఒకళ్ళు సెమీ ఫైనల్స్ లోకి ఎంటర్ అవుతారు. అంతేకాదు మన స్పెషల్ గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దాం ప్రోగ్రామ్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే అండి, మరి ఈ రోజు కూడా చక్కటి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. yes రాజు గారు, ప్లీజ్ వెల్కమ్. ఓకే, మరి మన సెలబ్రిటీ గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దామా? yes, ఎవరు ఇంతకీ సెలబ్రిటీ గెస్ట్? సో చక్కగా తన పాటలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న పాడుతా తీయగా ఫైనలిస్ట్ గణేష్ ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్. సో ఇన్వైట్ చేసేద్దామా? yes, వెల్కమ్ గణేష్. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న చుట్టు తిప్పింది, ఇంగిరాలెత్తే నడువంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో పాపుగారి బొమ్మో, ఓలమ్మో మల్లెపూల కొమ్మో, రబ్బరు గాజుల రంగు తీసింది, బుక్కన అంచున ఎరుపు రాసింది, రిప్పను కట్టిన గాలి పట్టల్ల నన్నెగరేసింది. అమ్మో దాని చూపు దుమ్మో, ఓలమ్మో ఓల్డు మొగ్గురమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల, కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది. అబ్బ నాట్యంలోని ముద్దుర చూసి నిద్ర రాలేపోయింది. అమ్మో బాపుగారి బొమ్మో, ఓలమ్మో మల్లెపూల కొమ్మో. ఓకే, మరి వాళ్ళకి మన ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. సో పిలిచేద్దాం. yes, ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ జయలక్ష్మి గారు. సో వెల్కమ్ జయలక్ష్మి గారు. అమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది. ఓకే, హాయ్ జయలక్ష్మి గారు. వెల్కమ్ అండి. చక్కగా ఫస్ట్ పార్టిసిపెంట్ కాబట్టి చాలా హుషారుగా ఫాస్ట్ గా వంట చేశారు మీరు. ఓకేనా? సో రెడీ అయ్యారా? మరి మంచి వంట ఏం వంట చేస్తారు? పొట్లకాయ కొబ్బరి కూర. ఓకే, మరి పొట్లకాయ కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, మినపగుళ్ళు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా అండి? ఆయిల్ అండి. ఓకే, సో ఆయిల్ వేసేసుకున్నారా? నెక్స్ట్ తర్వాత పోపు, ఆవాలు కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు కొద్దిగా వేసుకోవాలి, కొద్ది శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. శనగపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుందా? ఎండుమిరపకాయలు 4 మనకి. ముందుగా ఉడకబెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వాచుకోవాలండి. ఓకే, పొట్లకాయ ముక్కలు ఉడికించుకొని ఓకే కొంచెం వేగాలండి. కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరి కూర వేసుకొని దించేసుకోవాలి. ఓకే, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్, మీ పేరు? సౌమ్య. చిట్కా చెప్పండి. హెయిర్ డై వేసుకున్నప్పుడు ఫోర్ హెడ్ కి మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటే హెయిర్ డై వేసుకున్న తర్వాత అది ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అది అంటకుండా ఉంటుంది. అంటే ఆ హెయిర్ డై మనకి మళ్ళీ ఫేస్ కి అంటుకుంటే ప్రాబ్లం కదా. ఓకే, సో హెయిర్ డై వేసుకునేటప్పుడు ఆ రంగు ఫోర్ హెడ్ కి అంటుకోకుండా ఉండాలి అంటే ఫోర్ హెడ్ కి కొంచెం మాయిశ్చరైజర్ రాసుకుంటే ఆ తర్వాత మనం డై వేసేసుకుంటే రంగు అంటుకోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా.
సో నెక్స్ట్ ఏం వేస్తారండి? కొద్దిగా సాల్ట్. ఆల్రెడీ మనం ఉడికించుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. సో బేసిక్గా పొట్లకాయలు కానీ అందరూ కొద్దిగా కమ్మటి కూరలు ఎక్కువ చేస్తుంటారు, పాలు పోసి వండుకోవటము లేదా ఇలా కొబ్బరి కూడా మనకు మంచిది కాబట్టి ఇలా కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా, సరిపోతుందండి? సరిపోతుంది. ఇదేంటి పచ్చి కొబ్బరి తురుమా? కొబ్బరి కొద్దిగా జీలకర్ర అండి, రెండు మిక్స్ చేసి మిక్సీ చేశారా? కొద్దిగా మిక్స్ చేయాలి, అది ఇది మిక్సీ చేసి వేసేస్తారా? అందులో కొబ్బరి ఇంకా జీలకర్ర మిక్స్ చేసి కొబ్బరి జీలకర్ర ఊరికే ఒకసారి మిక్సీలో అలా తిప్పేస్తే కచ్చా పచ్చగా అయిపోతుంది కదా, అది వేసుకున్నారు అనమాట. నువ్వు వంటల మీద నీకు పూర్తి ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తుందిగా అసలు. వెళ్ళిన తర్వాత చక్కగా మీ మమ్మీకి ఇక్కడ చూసిన వాటిల్లో నీకు బాగా నచ్చింది సింపుల్ చేసి పెట్టేది. ఓకేనా? అన్ని ఇంకా వచ్చాక ఇంక చేయకపోతే ఇంకా కదా మూత పెట్టేస్తున్నారా? అయిపోయింది. సో జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని కొద్దిగా పొట్లకాయ పడితే మనం రెడీ అనమాట మనకి. ఓకే, అయిపోయిందండి. చూసుకున్నాం, మూత పెట్టేసి. ఓకేనండి, నైస్. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ అందరికి చేసుకోవటము ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, తినడానికి కూడా బాగుంటాయి. బేసిక్గా ఇలాంటి రెసిపీస్ కూడా ఎంత సింపుల్ గా చేసుకుంటే మనకి టేస్ట్ అనేవి అంత బాగుంటాయి. ఓకే, రెడీ. ఇందులో ఏమన్నా కొత్తిమీర వేస్తారా? కొత్తిమీర పక్కన గార్నిష్ చేస్తాం. ఓకేనా? సో పొట్లకాయ కొబ్బరి కూర రెడీ. ఎస్, సో వేడివేడిగా పొట్లకాయ కొబ్బరి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పొట్లకాయ కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. దీనిలో ఉడికించిన పొట్లకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చి కొబ్బరి, జీలకర్ర పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ కొబ్బరి కూర రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా. సో తీసుకెళ్ళండి, మీ రెసిపీ తీసుకెళ్ళి ఇచ్చే. ఇలాంటి డిషెస్ అండి లెస్ టైం మోర్ బెనిఫిట్ డిషెస్ అని అంటారు. హెల్త్ కూడా చాలా మంచివి. ఆవిడ చెప్పినట్లాగే ఐరన్, కాల్షియం ఉండడంతో మంచి బలం వస్తుంది. వెరీ నైస్ జీర్ణక్రియ కూడా బాగుంటుంది. సో తప్పకుండా నేను ట్రై చేస్తాను. చాలా సింపుల్, నువ్వు గుర్తు పెట్టేసుకోవచ్చు, అసలు అందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. ఓకేనా? ఓకే, సో థ్యాంక్ యూ అండి విజయలక్ష్మి గారు. వెయిట్ చేయండి మీరు కాసేపు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, మరి ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటి? చిట్కా. అవునా? రెండో పార్టిసిపెంట్ పిలవచ్చు. పిలవను. ఓకే, అయితే నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు స్వర్ణలత. ఓకే, మనం అరటికాయలు తరిగేటప్పుడు చేతులు నల్లగా అవుతాయి కదా, కొంచెం తరిగే ముందర చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే నల్లబడదు చేతి. ఎనీ ఆయిల్? ఎనీ ఆయిల్. ఓకే, ఓన్లీ ఇది వంట ఆయిల్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. వంట నూనె. ఓకే, చేతులకి వంట నూనె రాసేసుకుని ఆ తర్వాత అరటికాయలు కనుక కట్ చేస్తే చేతులు నల్లబడకుండా ఉంటాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 31. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి మన సెకండ్ పార్టిసిపెంట్ రేవతి గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. రేవతి గారు, వెల్కమ్. హాయ్ రేవతి గారు, వెల్కమ్ అండి. కొద్దిగా సౌండ్ రానివ్వండి బయటికి. టెన్షన్ గా ఉందా? పడొద్దు, ఓకేనా? సో టెన్షన్ పడితే వచ్చిన వంట కూడా మర్చిపోతారు. సో టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీగా వంట చేసేసేయండి.
సో ఏం వంట చేస్తారు? గుమ్మడి గుజ్జు శనగపప్పు కర్రీ. గుమ్మడి గుజ్జు శనగపప్పు కర్రీ. ఓకే ఓకే, మరి గుమ్మడి గుజ్జు శనగపప్పు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి గుజ్జు శనగపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గుమ్మడి గుజ్జు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, వేయించిన నువ్వుల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ పోపు దినుసులు వేసుకొని, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, ఓకే నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి, ఓకే నెక్స్ట్ కొబ్బరి గుమ్మడి గుమ్మడి గుజ్జు. కొబ్బరి గుజ్జా? కాదండి, గుమ్మడి గుజ్జు వేసేయండి. శనగపప్పు కొంచెం వేసుకోండి. సో అదేంటి నానబెట్టి ఉడికించేసారా? నానబెట్టి ఉడికించిన శనగపప్పు. ఓకే, ఇది కొంచెం వేగాల అండి? కొంచెం సాల్ట్ ఏమైనా యాడ్ అంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పర్వాలేదు. కొంచెం వేగిన తర్వాత కారం. ఓకే, సో ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకుంటే కొంచెం కారం సరిపడే వేసుకుంది. సో ఇలా ముందన్నీ ఉడికించి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి వంట. సరిపడింది. ఓకే, నెక్స్ట్ నువ్వుల పొడి కొంచెం మనం ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుని నువ్వుల పొడి కొంచెం. ఓకే, సో ఉప్పు కారం సరిపడా వేసేసుకున్నారు, తర్వాత నువ్వుల పొడి లాస్ట్లో. ఓకే, సో ఇది కొద్దిగా ఈ ఫ్లేవర్స్ అన్ని వాటికి పడితే మనకి రెడీ కదా? రెడీ. ఓకే అండి, ఆ లోపు ఒక చిన్న చిట్కా చూసేద్దాం. మీరు అలా కలిపేస్తూ ఉండండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్, మీ పేరు? నందిత. నందిత, చిట్కా చెప్పు. మనకి ఫ్లాస్క్ లో ముక్కు వాసన అనేది వస్తుంది కదా, అది పోవాలంటే కొంచెం మజ్జిగ 1 చెంచా వేసి మళ్ళీ వేడి నీళ్ళతో కడిగితే ఆ ముక్కు వాసన అనేది పోతుంది. అవునా? ట్రై చేశాను. ఓకే ఓకే, జనరల్ గా ఫ్లాస్క్ క్లీన్ చేసేటప్పుడు కేవలం వేడి నీళ్లే కాకుండా కొంచెం మజ్జిగ వేసుకుని క్లీన్ చేసుకుని ఆ తర్వాత వేడి నీళ్ళతో కడిగేసుకుంటే ఫ్లాస్క్ స్మెల్ అనేది పోతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రేవతి గారు చెప్పండి. అయిపోయినట్టేనా వంట? అయిపోయింది. ఆఫ్ చేసేయచ్చా? చేసాను. దాంట్లో ప్లాట్ చేసేయండి. నువ్వు ట్రై చేసినట్టే నేను కూడా ఒక రోజు లడ్డూలు చేయబోయి అది జ్యూస్ అయింది. అందరూ కూడా స్వీట్ జ్యూస్ అనుకుంటా. ఒక్క నిమిషం, లడ్డు జ్యూస్ ఎలా అయిందో చెప్తావా? అది నువ్వు అసలు వింటే తట్టుకోలేవు అసలు. రెసిపీ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. రాజుగారు నుంచి జ్యూస్ ఎలా అయింది అది అంటే, ఇటు సైడ్ బెల్లము, బెల్లం కాదు, కావాల్సినవన్నీ కూడా వేయించేసుకుని అటు సైడ్ పాకం చేసుకుని అదంతా కలిపేసి ఉండలు చుట్టాలన్నమాట. అయితే ఇటు సైడ్ అయిపోయింది, అటు సైడ్ పాకానికి 1 లీటర్ నీళ్ళు పోసాను. అది కాస్త ఇట్లా అయింది. నేను దీన్ని దాంట్లో కలిపేసరికి స్టిక్కీగా అయింది. నాకు ఏం చేయాలో అర్థం కాక బాగా కలిపేస్తే అది చిన్న సైజ్ జామ్ లా తయారైంది అనమాట. అందరికి కప్పుల్లో గ్లాసుల్లో పోసి ఇచ్చేసాను, తాగేసాను. హల్వా అయిపోయింది. నేను అట్లా దీనికి కొద్దిగా మధ్యలో మిక్స్చర్ అది అయితే అనమాట, అంటే కొద్దిగా పల్చగా. ఏదేమైతే నేను కనుగొన్నాను కదా నేను అది. సో ఆ తర్వాత నుంచే నువ్వు అభిరుచికి రావటం మొదలైంది కదా? అంటే అంతే. నీకేమిటి డౌట్? ఇప్పటివరకు మామూలు జామ్స్ కింద కొత్తగా లడ్డు జామ్ చేశారనమాట. లడ్డు జాము, లడ్డు బెల్లం జాము. పొగడతలు తట్టుకోలేదు. కొత్తిమీర వేసేస్తారు. నేనేం చెప్పాలనుకున్నా అంటే, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చేస్తే అలాగే ఫెయిల్ అవుతుంది. మరి అలా తీసుకోరేకు. దట్ ఈస్ బిఫోర్ అభిరుచి. ఆఫ్టర్ అభిరుచి ఐ హావ్ బికమ్ ఎ వెరీ గుడ్. ఇంత టాలెంట్ ఉందని తెలిసి నేను ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు లడ్డూనే చేస్తుంది, లేదా జ్యూస్ అయితే రాదులే. కానీ అభిరుచికి వచ్చే పార్టిసిపెంట్స్ చేస్తే అద్భుతాలు అవుతుంటాయి. నేను చేస్తే మరి మహాద్భుతాలే. ఓకే, సో అయిపోయిందండి వేడివేడిగా కూర. దీన్ని టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుమ్మడి గుజ్జు శనగపప్పు కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, గుమ్మడి గుజ్జు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన శనగపప్పు, కారం, ఉప్పు, వేయించిన నువ్వుల పొడి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి గుజ్జు శనగపప్పు కర్రీ రెడీ. ఓకే, మరి గుమ్మడి గుజ్జు శనగపప్పు కూర తయారీ విధానం చూసారు కదండి. ఇదిగోండి, ఇచ్చేసేయండి. జడ్జెస్ కి టేస్ట్ చేసి చెప్తారు. ఓకే
ఓకే అండి రేవతి గారు, ఇంకా టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ కోసం టెన్షన్ పడుతూ ఉండండి, వెయిట్ చేయండి అక్కడ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి సక్సెస్ఫుల్ గా 2 వంటలు ఫినిష్ అయిపోయాయి. ఒక్కసారి అక్కడ చూడు. ఏమిటి మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకున్నారు? రాజు గారు, గణేష్ ఇక్కడ నేను సీరియస్ డిస్కషన్స్. వంటల్లో నువ్వు కూడా లీనం అయిపోయావా? అదే ఈ వంటలు చూడంగానే ఒక అద్భుతమైన రుచి ఉన్న పాట ఎంచుకుని పాడదాం అనుకున్నాను. రుచి ఉన్న పాట మైండ్ లోకి వచ్చింది అంటే ఏమిటది? వినాల్సిందే. పాడతావా? స్టార్ట్. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచిరా. ఓకే, అభిరుచికే మించిన రుచి. సూపర్, చాలా బాగుంది. చక్కగా మంచి పాట పాడావు. సో 2 వంటలు అయిపోయాయి కాబట్టి నాకు వెళ్ళాలని లేదు, కానీ నేను వెళ్ళో చిట్కా చెప్పించేస్తాను. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మరో చిట్కా ఏంటో చూసేద్దామా అండి? హాయ్, నా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి గారు, చిట్కా చెప్పండి. నేను బ్యూటీ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. గసగసాలు తీసుకొని బాగా మెత్తగా నూరేసి దాన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. అది కొద్దిగా ఆరిన తర్వాత ఏదైనా ఆయిల్ చేతికి తీసుకొని ఫేస్కి నలుగు పెట్టినట్టు చేసి తీసినట్లయితే గ్లో వస్తుంది. ఇది రెగ్యులర్గా చేసుకుంటే చాలా మంచి గ్లో వస్తుంది. అవునా? నిజంగా వస్తుంది. వెరీ నైస్. ఓకే, సో గసగసాలు బాగా ఫైన్ పేస్ట్ చేసేసుకుని ఫేస్ కి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుని చేతికి ఏదైనా ఒక ఆయిల్ మనం రాసేసుకుని ఆ ఆయిల్ తో, అంటే చేతికి ఆయిల్ రాసుకుంటాం కదా, ఆ చేతులతో కనుక మనం క్లీన్ చేసుకుంటే ఫేస్ బాగా గ్లో ఉంటుందంట. ట్రై చేసి చూడండి. బాగుంది మీ టిప్. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఓకే, మరి చిట్కా చూసారు కదండి. మరి మన లాస్ట్ పార్టిసిపెంట్ ఈ రోజు లక్ష్మి గారు. సో పిలిచేద్దాం లక్ష్మి గారిని. లక్ష్మి గారు, వెల్కమ్ అండి. హాయ్ అండి లక్ష్మి గారు. సో లాస్ట్ పార్టిసిపెంట్ మీరే ఈరోజు. సో చక్కగా టేస్టీగా వంట చేయండి, ఓకేనా? సో ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారు? మునగాకు తోటి తెలగపిండి కలిపి పొడి కూర చేస్తానండి. సో మునగాకు తెలగపిండి పొడి కూరనా? పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అవునా? బాగుంటుంది అంటారు. ఓకే, సో బాగా చేయండి. ఓకే, మరి మునగాకు తెలగపిండి పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు తెలగపిండి పొడి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉడికించిన కందిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మసాలా కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ముందు ఏం చేసుకుంటారు? ముందు ఆయిల్ వేస్తామండి. ముందు ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకుంటే జస్ట్ ఒలిచేసి వెల్లుల్లి గర్భాలు అంటారు కదా, రెబ్బలు వెల్లుల్లి రెబ్బల్ని కాస్త ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా అది ఆల్రెడీ నేను బాయిల్ చేస్తానండి. దీన్ని హాఫ్ బాయిల్ చేశాను కందిపప్పు. ఓకే, చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఇది వేద్దామండి. తెలగపిండి వేసుకుంటాం. కొంచెం చూసి వేసుకోవాలి కదా, లేకపోతే చేదు వస్తుంది కదా. చేదు రాదండి, కమ్మగా ఉంటుంది.
తర్వాత కొంచెం పసుపు అండి. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ తర్వాత పోపు పెడతారా అండి? లాస్ట్ పోపు పెడతాం. పసుపు, కొద్ది కారం. అదే మసాలా వెల్లుల్లి సిమ్లో పెట్టండి. మసాలా కారం అండి ఇది. జస్ట్ కొంచెం వేస్తాం. సాల్ట్ వేయలేదు. కాన్సన్ట్రేషన్ తో వంట చేయాలి. చాలు, కలిపేసుకోండి ఒకసారి శుభ్రంగా. కలిపారు. ఆఖరి లాస్ట్ నాకు కొంచెం ఇది వేస్తానండి మునగాకు. అంటే ముందు వేసుకుంటే దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అయిపోతాయి కదా, అందుకని లాస్ట్ వేసి ఫ్రై చేస్తాం. ఓకే, సో కొద్దిగా నీళ్లు వేస్తారా? నీళ్ళు కొద్దిగా, జస్ట్ ఎంతో వేయకండి, ఒక స్పూన్. ఒకే ఒక. సో మీరు దాన్ని శుభ్రంగా వేయించుతూ ఉండండి. ఓకే. సో గణేష్, ఎన్నేళ్ళ నుంచి సంగీతం నేర్చుకుంటున్నావు? యాక్చువల్లీ నేను ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు సంగీతం రెగ్యులర్గా నేర్చుకున్నా. ఆ తర్వాత 3rd క్లాస్లో వేరే ఛానల్ పోటీకి వెళ్ళాను అనమాట. ఆ తర్వాత 7th ఇంకో ఛానల్ అనమాట, అది 2nd ఛానల్ అనమాట నాది. అది అక్కడి నుంచి మేము బెరంపూర్లో ఉండేవాళ్ళం అనమాట. బెరంపూర్ నుంచి మేము వైజాగ్కి వచ్చామన్నమాట అప్పుడే. సో ఇంకా 9th 10th ఇంటర్ గ్యాప్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను సంగీతం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను రామవరపు మాధురి దేవి గారి దగ్గర కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను. వెరీ గుడ్. సో అంటే మ్యూజికల్ జర్నీ అంటే ప్లేబ్యాక్ సింగింగ్ వైపు వద్దామన్నా, లేకపోతే ఏంటి నీ గోల్? ఇంకా డిసైడ్ చేసుకోలేదా? చేసుకో, త్వరగా చేసేసుకో. ఇంకా 2011లో పాడుతా తీగ ఫైనలిస్ట్. వెరీ గుడ్. సో ఇది ఒక్క నిమిషం అలా వేయించేసుకుంటే అయిపోయినట్టండి. ఓకే అండి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దామండి. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్, మీ పేరు? నా పేరు రమ్య అండి. రమ్య, చిట్కా చెప్పండి. మనం వెండి నగలు, సిల్వర్ నగలు పెట్టుకుంటాం కదండి బాక్స్ లో వీటితో పాటు ఒక చాక్ పీస్ పెట్టుకుంటే అవి గాల్లో ఉండే తేమని పిలిచి ఇవి ఎక్కువ కాలం నల్లబడకుండా ఉంటాయండి. ఓకే, జనరల్ గా అంటే గోల్డ్ కాకుండా ఇమిటేషన్ జ్యువెలరీస్ అలాంటివి పెట్టుకున్నాం. సో జనరల్ గా మనం ఇమిటేషన్ జ్యువెలరీస్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా బాక్స్ లో. ఆ బాక్స్ లో ఒక చాక్ పీస్ కనుక వేసుకుంటే జ్యువెలరీ ఎక్కువ కాలం పాడవకుండా బాగుంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పాము. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో ఇప్పుడు మనకి ఇది ఆఫ్ చేసేసుకోవచ్చా అండి? ఇప్పుడు నెక్స్ట్ పోపు పెట్టాలా దీనికి? దీనికి ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. ఎక్కువ వేసుకోవాలి, జస్ట్ పోపుకే. మరి ఎక్కువైనా ముద్దగా అయిపోతుంది. ఇందులో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకుంటాం. ఓకే, అలాగే ఎండుమిర్చి కూడా వేస్తాం. ఇది ఇందులో వేసేద్దాం. అంటే యాక్చువల్గా ఇందులో పుదీనా అక్కర్లేదేమో, ఎందుకంటే ఈ తెల్లగడ్డ ఫ్లేవర్ కి లాస్ట్ వేస్తే అంటే అలాంటివి వేస్తే పిల్లలకి కొంచెం అలవాటు అవుతుంది కదా ఫ్లేవర్ అని. అంటే ఈ వంట టేస్ట్ మారుతుందని మేము చెప్పాము. మీ ఇష్టం. ఓకే ఓకే, అయితే మా సలహా మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మేము పెద్ద పెద్ద సలహాలు ఇవ్వము, ఇలాంటి చిన్న చిన్నవి ఏవో ఇస్తాము. సర్వ్ చేసేసుకోండి. ఈ ఆకులు ఎందుకు తెచ్చారు? బాదం ఆకులో తింటే బలం అని నేను చిన్నప్పుడు చదువుతున్నానండి. కానీ నేనున్న ప్లేస్ లో ఈ లేవండి, చెట్లు లేవు. బాదం చెట్టు. కానీ వైజాగ్ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా, అందుకని నాకు కావాల్సిన చెట్లు ఇక్కడే ఉన్నాయండి. మొల చెట్టు కూడా నేను అంతా సెట్ చేసి నేను సంపాదించిన ఆకు. ఇదివరకు ఇంకా ఎక్కువ చెట్లు ఉండేవి, ఇప్పుడు కొంచెం పడిపోయాయి అన్ని. మళ్ళీ వస్తాయి, ఏం కాదు. ఇప్పుడు దీన్ని ఇలా వేసండి, దీంట్లో పెట్టుకుంటే దీంట్లో ఉన్న బలం అంతా కూడా మనకు వస్తుంది, హెర్బల్ కింద వస్తుందండి. ఓకే, వేసేయండి. ఈ లెక్కన మన ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చినప్పుడు బాదం ఆకుల్లో భోజనాలు పెట్టాలంటే పరిస్థితి సుమి? బాదం ఆకులతో ఇస్తరాకులు కుట్టి పెట్టాలి సుమి. ఓహో, నేను అంత దూరం వెళ్ళలేదు. చిన్న చిన్న ఆకులు సైజ్ చేసేసుకుంటే ప్లేట్ ఇందులో తింటారని నేను. లేదా మా ప్లేట్ లో మనం పైన వేసుకుని దాని పైన అన్నం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో తీసేసారండి చోటు చేస్తాను. ఓకే ఓకే, తెలగపిండి కూర. ఎస్, సో వేడివేడిగా మునగాకు తెలగపిండి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మునగాకు తెలగపిండి పొడి కూర తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి, వెల్లుల్లి రెబ్బలు వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి, కందిపప్పు, తెలగపిండి, పసుపు, మసాలా కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో మునగాకు వేసి వేగనివ్వాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని మునగాకు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు తెలగపిండి పొడి కూర రెడీ. ఓకే, మరి మునగాకు తెలగపిండి పొడి కూర తయారీ విధానం చూసారు కదండి. ఇదిగోండి మీ రెసిపీ, ఇచ్చేయండి జడ్జెస్ కి. వెళ్ళండి. బాగుందా?
చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. ఓకే. వెల్లుల్లిపాయ వేసినందుకు అదే ఆవిడ వేసారు కాబట్టి ఇంకా ఫ్లేవర్ చాలా బాగా యాడ్ అయింది. వెల్లుల్లి వేస్తేనే ఆ తెలగపిండికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నైస్ నైస్. బాదం ఆకుల్లోని బలం వచ్చిందా? ఇప్పుడే తెలియదు ఆ బలం, కాసేపు అయిన తర్వాత. ఓకే ఓకే. సో లక్ష్మి గారు మీరు ఇక వెయిట్ చేయండి, కాసేపట్లో జడ్జ్మెంట్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, మరి సక్సెస్ఫుల్ గా 3 వంటలు ఫినిష్ అయిపోయాయి. ఎస్, రాజు గారి కార్వింగ్ ఉంది, బట్ దానికన్నా ముందు కొంచెం మనకి ఎనర్జీ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఎలాగైనా మన గణేష్ ఎనర్జీ కావాలంటే బాదం బాదాపాకులతో మంచి కూర తిన్నావు కాబట్టి నీకు ఎనర్జీ వచ్చేసే. నీకు ఎనర్జీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలన్నమాట. తప్పకుండా. ఓకేనా? స్టార్ట్ మరి. వచ్చేస్తున్నాడు అసలు. రెడీ? పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ పుట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. పువ్వు పైన చేస్తే కతిరి నన్ను తిట్టిందే, పగిడి పువ్వు నువ్వని పంపిందే, నువ్వు రాకు నా వెంట పువ్వు చుట్టూ ముళ్ళంట, అంటుకుంటే మండే ఒళ్ళంతా, తీగ పైన చేస్తే కతిరి నన్ను తిట్టిందే, మెరుపు తీగ నువ్వని పంపిందే, మెరుపు వెంట ఉరుమంట, ఉరుము వంట వరదంటానే, వరదలాగా మారితే ముప్పంట, వరదైనా వరమని మురిస్తానమ్మా, మునకైనా సుఖమని ముడేస్తానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. ఓకే, మరి ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్న రాజు గారి కార్వింగ్, సో పిలిచేద్దాం. ఎస్, వెల్కమ్ రాజు గారు. ఓకే, వెల్కమ్ రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో ఆహా, గణేష్ కూడా వచ్చేసాడు. నువ్వేమైంది అలా పెట్టుకున్నావు మొహం? వద్దా కార్వింగ్ వద్దా? వాళ్ళ పిలవకుండానే నేను వచ్చేసాను. అందుకని అలిగిందంటావా? కాదా? రాజుగారు మీరు కార్వింగ్ చేసిన తర్వాతే మాట్లాడుతుందంట. ఓకే, థ్యాంక్స్. ఓకే, సో స్టెమ్ తీసేసేయాలి ముందుగా. ఓకే, షెల్ లా చేస్తున్నాను. ఓ ఓకే, వీటి మధ్యలో బర్డ్స్ కూర్చుంటాను. ఓకే, సో మధ్యలో కొద్దిగా పీస్ అది ఉంటుంది. ఓకే, నైస్. ఓకే, పీలర్ ఇస్తారా? ఇదినా? సో ఈ గుజ్జు కొంచెం మనం తీసేసుకుంటే ఓకే మొత్తం హ్యాలోగా వస్తుంది మనకు. ఓకే, ఇది గుమ్మడితో కూడా చేసుకోవచ్చు. అవును, దానికైతే చక్కగా ఎడ్జెస్ షేప్ కూడా వస్తాయి కదా. ఎస్, ఆ కన్ఫుల్లా వస్తాయి కదా, బాగుంటుంది. సో రెండిట్లోంచి కూడా తీసేసుకోవాలి. ఓకే, తర్వాత వీటికి
సో కొంచెం స్లాంట్గా కట్ చేసుకుని బేస్ ఇస్తున్నాను. ఓకే ఓకే. సో ఇక్కడ ఆ షెల్కి ఉండే కొంచెం ఆ కట్స్ అవి ఓకే. సో రెండో దానికి కూడా సేమ్ అలాగే. ఓకే. మా ఇంటి దగ్గర కూడా ఇలాగే చెట్ల మీద గూళ్ళు పెట్టాయి రాజు గారు ఒకసారి. అలా ఎలా పెడతాయి? అదే నాకు అర్థం కాదు, షేప్ గా ఎలా పెడతాయి ఏంటి అని. అవి ఒక షేప్ లో పెడతాయి కాకపోతే ఇలా వంకిలు ఎందుకు పెడతాయి? పెట్టాయి అంటే అవి చుట్టూరా ఇట్లా డిజైన్ చేసింది అంటే యాక్చువల్ గా కొన్ని బర్డ్స్ కొన్ని రకాల నెస్ట్ కొన్ని బర్డ్స్ మంచి టేస్టీగా ఉంటాయి. టేస్ట్ ఉంటాయి బాగా. టేస్టీగా అభివృద్ధి చూసుంటాయి. ఎప్పుడు టేస్ట్ చూసావు? నా కార్యం చూసుంటాయి. టేస్టీగా ఉంటాయి అంటే బర్డ్స్ కి టేస్ట్ ఉంటది అని. ఏం మాట్లాడతావు అబ్బా అసలు. అసలుకే వ్రతం భంగం కలిగింది. రాజుగారు ఇది ఆడా ఇది మగానా? వెరీ నైస్. సో ఈ రెండింటిని కూడా ఇలా పెట్టేసి టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసి. ఓకే. ఇది ముత్యాలు షెల్ అన్నారుగా ఇందాకే. అంటే మౌనంగా ఉంది కదా. బర్డ్ షెల్ అనుకున్నాను. బర్డ్ షెల్ మౌనంగా ఉంది కాబట్టి వినపడలేదు. మౌనంగా ఉంటే నోరు పనిచేయదు కానీ చెవులు పనిచేస్తాయి కదా రాజు గారు. అంటే నీకు రెండు పనిచేయలేదే అని చెప్పారు అంతే. దీక్షలో ఉంటే అంతే. అదే అన్నారు. ఓకే. సో రెడీ అయిపోయింది. సో ఇక్కడ చిన్న గ్రాస్ లాగా కనపడడానికి ఏదైనా లేదు. మీరు ఇందులో అది మంచి గడ్డే. అదే అందులో ఏంటి రాజు? చెట్టు ఆకు తీసుకున్నాను. టేక్ చెట్టు లీవ్స్ తీసుకొని. అసలుకే కాస్ట్లీ. మీకు ఆ లీవ్స్ ఎక్కడ దొరికాయి రాజు గారు? అంటే మా బర్డ్స్ కొంచెం టేకు అవి కాస్ట్లీ, ఆకులు చీపే. ఆకులు చీపే హే 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 అని చెప్పి ఇట్లా పంచులు పడుతూనే ఉన్నాయి. నేను మాట్లాడింది అందుకే అయినా సరే మాట్లాడా. సో రెండు స్వాన్స్ చేస్తాను. ఇదివరకు మనం చూపించాము. సో విత్ ముక్కలు వచ్చేసి టూత్ పిక్. గీతానికి చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? అంటే నాకు గుర్తొచ్చిందే నీకు గుర్తొచ్చిందా లేదా అని చిన్న టెస్ట్ చేస్తా. చెప్పబ్బా. నాకేం గుర్తురాలా. నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? ఒక సినిమాలో హీరోయిన్ దీని నుంచి ఇలా ఓపెన్ అయి బయటకు. చాలా సినిమాల్లో వచ్చింది అలాగా. అది మరి ఒక్క సినిమా అయినా నువ్వు చెప్పొచ్చు కదా. ఏం గుర్తు రావట్లేదని అలా ఎలా చెప్పేసావు? ఓకే. మరి చిన్న కళ్ళ రాజు. చిన్నది కదా. గణేష్ కార్యం రెడీ అయిపోయింది. ఓకేనా? ఓకే నైస్. చాలా బాగుంది రాజు గారు. అండ్ ఈ బర్డ్స్ కూడా మనకి కందతో చేశారు కాబట్టి చాలా ఎక్కువ రోజులే ఉంటాయి అవి. సో ఇది నీళ్ళలో వేసుకుంటే చాలా బాగుంది. నీళ్ళలో పడేయరు, నీళ్ళలో పెట్టాలి. అదే. ఓకే. సో కార్వింగ్ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సో అక్కడ గణేష్ ఇందాంచి ఏమీ తినలేదంట. గణేష్ రోజు మనకి ఏమైనా పెడుతున్నారా? నువ్వు పక్కకి వెళ్ళేది నేను కాదు, రోజు చిట్కా అని. మంచి గిఫ్ట్. మరి నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే అండి, చూద్దాం. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అండ్ రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మీ పేరు? జ్యోతి. ఏ వంట చేశారు? మల్టీగ్రెయిన్ జంతికలు చేశాను. మల్టీగ్రెయిన్ జంతికలు. ఓకే నైస్. సో నెక్స్ట్ పార్టిసిపెంట్. మీ పేరు? అమ్మాజీ. ఏం చేశారు? పన్నీర్ టిక్కా. పన్నీర్ టిక్కా. ఓకే ఓకే. నెక్స్ట్ పార్టిసిపెంట్. మీ పేరు? నా పేరు దేవి అండి. ఏం నేను చేశారు? జునుముల రొట్టెతోటి ఉండలు తీసుకొచ్చాను. జునుముల రొట్టెతో ఉండలు. జునుముల రొట్టె ఏంటి? అంటే జునుములు ఉంటాయండి, వరి బియ్యం ఏపీసి వాటిని నోకి తీసుకొచ్చి ఆ రెండు కలిపి ఉండల్లా చేసి తీసుకొచ్చాను. జునుములు ఉండలా అవి? జునుములు ఉండలు. ఓహో ఓకే. అది హాట్ అండి? హాట్ అండి.
ఓకే, సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరు? నా పేరు హరిణి అండి. మిక్స్డ్ లీఫ్ బిస్కెట్స్ చేసాను. మిక్స్డ్ లీఫ్ బిస్కెట్స్. సో మీ పేరండి లాస్ట్ పార్టిసిపెంట్? నా పేరు నర్సయ్యమ్మ. బ్రెడ్ కోవా చేసి. బ్రెడ్ కోవా. ఓకే, అన్ని రెసిపీస్ ఇవాళ అదే డిషెస్ అన్ని చూస్తుండే నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఏం పాట? వివాహ భోజనంబు వింతైన వంటకంబు అభిరుచి వారి విందు ఆహహ నాకి ముందు సో చక్కగా పాట పాడేశాడు. సో ఇప్పుడు అలాగే జడ్జిమెంట్ కూడా ఇవ్వాలి. అస్సలు అయింది ఇప్పుడు వచ్చింది. పాట పాడేసి తప్పించుకుందాం. అదే అబ్బా. సో ఒకసారి మీరిద్దరు మాట్లాడేసుకొని ఫైనల్ చేస్తే ఓకే. సో ఎలా అంటే గణేష్ పాట పాడాడు కదా, దాంట్లో సగం ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి మాకు. సో విందు భోజనం లానే. సో అన్ని స్వీట్లు, హాట్లు, స్నాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఒకటే స్వీట్. యా. సో అందరు కూడా చాలా బాగా చేశారండి. సో ఇక్కడ టిక్కాలు కానీ, తర్వాత లడ్డు, జున్మున్ లడ్డు, తర్వాత బ్రెడ్ కోవా, జంతికలు, బిస్కెట్స్, దేనికైనా చాలా బాగున్నాయి. బట్ ఐదిట్లో ఏదో ఒక్కరు మాత్రమే విన్నర్ అవుతారు కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసాం. చెప్తావా గణేష్? వాళ్ళ వంట ఎవరు బాగా చేశారంటే దేవి గారు చేశారు. అందరిలోకి ఎవరు బాగా చేశారు? నాకు నచ్చింది దేవి గారిది అండి. దేవి గారు జున్మున్ లడ్డు. లడ్డూల్లో ఇప్పటివరకు ఇలాంటివి తెలియదు. హాట్ లడ్డు. హాట్ లడ్డు అది కూడా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే ఓకే. సో ఈ రోజు రెసిపీ ఆఫ్ ది డే విన్నర్ దేవి గారు. కంగ్రాచులేషన్స్ అండి. వచ్చేసేయండి, ఇలా రండి. కంగ్రాట్స్ దేవి గారు. ఏదో చక్కగా కొత్త రకమైన వంట మాకు ఈరోజు చేసి చూపించారు. సో మీ రెసిపీ విన్ అయిపోయింది ఈరోజు. మీకు గణేష్ చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఓకే, అండ్ అలాగే మన నెక్స్ట్ పార్టిసిపెంట్ హరిణి గారు. కంగ్రాచులేషన్స్, వచ్చేసేయండి. సో హరిణి గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గణేష్ చేతుల మీదుగా గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. అలాగే జ్యోతి గారు, వచ్చేసేయండి. సో జ్యోతి గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. నెక్స్ట్ నరసాయమ్మ గారు, వచ్చేసేయండి. ఓకే, సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి ఫైనల్ గా అమ్మాజీ గారు వచ్చేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ రోజు రెసిపీ ఆఫ్ ది డే జునుముల లడ్డు. మరి లడ్డు తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. జునుము లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా జునుములు ఉడికించి ఉంచాలి. బియ్యం వేయించి రవ్వలా మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. తరువాత బియ్యం రవ్వ, ఉడికించిన జునుములు వేసి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూల్లా చేసుకుని ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడికించుకోవాలి. అంతే, జునుము లడ్డు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్ అండి, నా పేరు చెల్లాయమ్మ అండి. చెల్లాయమ్మ గారు, చిట్కా చెప్పండి. అల్లం ముక్కలు చిన్న ముక్కలు కోసి వేడి నీటిలో వేసి తేనె, నిమ్మకాయ వేసి తాగితే వాయిస్ క్లియర్ గా వస్తుంది. వాయిస్ క్లియర్ గా వస్తుందా? ఓకే, వేడి నీళ్ళలో అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి కొంచెం చల్లారాక తేనె, నిమ్మరసం పిండుకుని తాగేస్తే వాయిస్ బాగా క్లియర్ గా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, సో మరి ఫైనల్ జడ్జ్మెంట్ కి ఇక్కడ మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం. గణేష్, జడ్జ్మెంట్ ఎవరు ఇంతకీ ఈరోజు? నువ్వా రాజుగారా? నేను చెప్తా విన్నర్ ఎవరు, నేను చెప్తా. కమెంట్స్ ముందంతా రాజు గారు చెప్తారా డిస్క్రిప్షన్? ఓకే, సో రాజు గారు మ్యాచ్ మొత్తం ఆడిన తర్వాత ఎండింగ్ షాట్ గణేష్ అన్నమాట. ఓకే, ఫినిషింగ్ షాట్ ఎలా ఎంఎస్ తోని ఇస్తారు, అలా నువ్వు ఇస్తావా ఫినిషింగ్ టచ్? ఓకే, ముగ్గురు కూడా బాగా చేశారు ఈరోజు. అంటే డిఫరెంట్ గా కొంచెం ఫాస్ట్ గా అయిపోయే సింపుల్ రెసిపీస్ అన్ని కూడా సింపుల్. అందరూ కూడా ముగ్గురు కూడా సింపుల్ గానే ప్లాన్ చేసుకొని వచ్చారు. సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కూడా రాజు గారు. యాక్చువల్ గా మూడు అందరివి చూస్తే బిలో 15 minutes లో ఉన్నాయి. చాలా ఫాస్ట్ గా చేశారు. సింపుల్ లోపే చేసినవి ఉన్నాయి మొత్తం వంటలన్నీ కూడా. ఫస్ట్ వచ్చేసి పొట్లకాయ కొబ్బరి కూర. కొబ్బరి మీరు కొంచెం బరగ్గా చేశారు కదా, ఇంకొంచెం ఫైన్గా అయితే బాగుండేది. అంటే దాంట్లో
కరెక్టే, ఎందుకంటే మీరు కాంబినేషన్ తీసుకుంది పొట్లకాయతో కాబట్టి పొట్లకాయ వాటర్ వెజిటబుల్ సాఫ్ట్గా ఉంటుంది కదా. సో ఇది కొబ్బరి అంటే చిన్న ముక్క అనేది కొంచెం మనకు ఆ మాత్రం తగిలితే కొంచెం హార్డ్గా తగిలినట్టు ఉంటుంది. అంటే ఫీల్ అనేది చెప్తున్నాను నేను. ఏదైనా డిష్ తినేప్పుడు ఒక ఫ్లోలో వెళ్తుంటే అలాగే వెళ్ళిపోతే బాగుంటుంది. మిగతా టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది. అలాగే గుమ్మడి గుజ్జు శనగపప్పు కర్రీ, దాంట్లో కొంచెం ఫ్లేవర్స్ కొంచెం మిస్ అయ్యాయండి. ఇంకేదన్నా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. రెండు కూడా కమ్మటి తీసుకున్నాను మీరు, కమ్మగా ఉండేది. గుమ్మడి ఒకటి కమ్మగా ఉంటుంది, ప్లస్ శనగపప్పు కూడా వేస్తారు కదా, అది కూడా కమ్మగా ఉంటుంది. కొంచెం లైట్ స్పైసీగా ఏదైనా పౌడర్స్ బాగా యాడ్ చేస్తే టేస్టింగ్ కొంచెం బాగా వచ్చింది. అలాగే మునగాకు తెలగపిండి కూర టేస్ట్ అనేది బాగా చేశారు, అన్నీ బాగా ఇచ్చేశారు. బస్ట్ ఒక్కరిని ఎవరైతే వాళ్ళు ఎక్కువగా ఉండకూడదో. ఇంకా వేస్తానన్నారు ఆవిడ, మేము ఆపాము. కొంచెం సాల్ట్ ఎక్కువైంది, కొంచెం ఎక్కువైంది. ఆకుకూరలు అప్పుడు కొంచెం జాగ్రత్త, మీకు తెలిసిందే అది. ఒక్కోసారి అంటే మీరు ఇలా షోలో ఉన్నప్పుడు కొంచెం కంగారులో వేసేస్తూ ఉంటారు. సో ఆకుకూరలు ఎప్పుడైనా కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది. సో అవి చిన్న చిన్నవి వదిలేస్తే మిగతా అంతా కూడా బాగా చేశారు, అంటే తక్కువ టైంలో చేసే వంటలు. సో ఈ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసాం. టేస్ట్ బాగుంది, అలాగే కాంబినేషన్స్ అన్ని బాగా కుదిరే. దాంట్లో వేసిన పొడులు కానీ ఏవి కానీ బాగా సూపర్గా ఉన్నాయి. సో టైం టు గణేష్, ఫైనల్ గా విన్నర్ ని అనౌన్స్ చేసి. ముగ్గురు చాలా బాగా చేశారు. సో ఎవరు తక్కువ తప్పులు చేస్తే వాళ్ళే కదా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి. కాబట్టి నాకు నచ్చింది అయితే ఫస్ట్ పొట్లకాయ కొబ్బరి చేసిన కొబ్బరి కూర చాలా బాగా నచ్చింది. సో విన్నర్ జయలక్ష్మి. ఓకే, కంగ్రాచులేషన్, మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారండి. కంగ్రాట్స్. సో ఈ రోజు మన విన్నర్ గా నిలిచారు జయలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీ ఇద్దరు ఏం అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో మీకు కూడా మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ముందుగా లక్ష్మి గారు రెడీ. ఓకే, సో లక్ష్మి గారు, మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి, గణేష్ చేతుల మీదుగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రేవతి గారు వచ్చేసేయండి. రేవతి గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, సో మరి ఈ రోజు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయి విన్నర్ గా నిలిచారు జయలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. రండి జయలక్ష్మి గారు, కంగ్రాట్స్ అండి. సో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయినందుకు. సో మీకు రాజు గారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్. సో నెక్స్ట్ లెవెల్లో కూడా మీరు చక్కగా మంచి టేస్టీ రెసిపీని ఎంచుకోండి, బాగా చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, సో గణేష్ అండ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గణేష్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫర్దర్ ప్రాజెక్ట్స్. యా, బాగా చదువుకో, చక్కగా మ్యూజిక్ బాగా నేర్చుకో. యాక్చువల్లీ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అభిరుచి ఇంకా ఈటీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నా. అసలు ఒక ఎపిసోడ్లో ఫస్ట్ టైం నేను ఇన్ని డిషెస్ టేస్ట్ చేయడం, సో అన్బిలీవబుల్. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. థ్యాంక్స్ మళ్ళీ నన్ను పిలిచినందుకు. ఓకే అమ్మా, యూ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాజు గారు. బాయ్. ఓకే, మరి ఇది ఇవాళ విశాఖపట్నంలో మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ, పవర్డ్ బై ఫ్రీడమ్ రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇంతే ఎంటర్టైన్మెంట్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.